బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడడానికి మైక్ ఇవ్వనప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరవడంలో అర్థం లేదని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే సభ్యుల మైక్ కట్ చేస్తామని స్పీకర్ బాహటంగా చెప్పడంతోనే తమ సభ్యులంతా వాకౌట్ చేశామని అన్నారు. ఈ సెషన్ మొత్తం అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. మీరు ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వము అని స్వయంగా స్పీకర్ గారే చెప్పిన తర్వాత మాకు దిక్కెవరిగా ప్రతిపక్షాలకు మరి ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి? ఎక్కడ ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడ చెప్పుకోవాలి? మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గంటన్నర సేపు అంటే అసెంబ్లీ చరిత్రలో పార్లమెంటరీ చరిత్రలో ఒక క్వశ్చన్ అవర్ మీద గంటసేపు సమాధానం చెప్పే మిషతో గంటసేపు అడ్డగోలు మాటలు మాట్లాడినంత మటుకు ఎక్కడ జరగలేదు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు. గంటసేపు ఆయన మాట్లాడిందల్లా కేసీఆర్ గారి మీద విషం చిమ్మడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, అట్లాగే హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం. ఇద్దప్పై గంటలో ఆయన చేసిందేం లేదు. గంటసేపు కేసీఆర్ గారి మీద విషం గక్కుడు, కేసీఆర్ గారి చావు కోరుడు, హరీష్ రావు గారిని అద్దాలు పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఆ అద్దాలు తీసేస్తే ఆ కళ్ళు చూస్తే బగబగా మాడిపోతారు. ఇటువంటి బాడీ షేమింగ్లు చేసుడు తప్ప ఏం చేయలేదు. ముఖ్యమంత్రి ఆయన రొడ్డవాగుడిని స్పీకర్ గారు నిలువరించకపోగా అయ్యా మా ప్రశ్నకు సమాధానాలు చెప్పట్లేదు అని మేము అంటే మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నారు కాబట్టి మేము మైక్ ఇయ్యా అని చెప్పి మాకు మైక్ ఇవ్వలేదు. అందుకే ఇవాళ అసెంబ్లీని మేము బైకాట్ చేయడం జరిగింది. అసెంబ్లీగా వాడితే అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎత్తి చూపే అవకాశం ప్రతిపక్షాలకు ఇస్తే మేము అసెంబ్లీకి వెళ్తాము. లేదు అసెంబ్లీని గాంధీ భవన్లుగా వాడితే మాత్రం మేము అసెంబ్లీకి పోము అని చెప్పినాం. మళ్ళీ చెప్తున్నాం కదా, అసెంబ్లీగా వాడండి, మేము వస్తాం. అసెంబ్లీని గాంధీ భవన్లాగా వాడి మీ ఇష్టం వచ్చినట్టు రొడ్డవాగుడు వాగితే మేము రాము అని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు అట్లాగే